మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరొక కాల సమయం సజ్జలు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యంతో మాతో మాట్లాడి మీరే మేమాగా అంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలు నడిదిమకు ఏర్పాటు చేసిన వాక భాగము ఆది కాండము 25వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 25వ అధ్యాయము 19 నుంచి 23 వచనంలో ఈ విధంగా రాయబడినవి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పదనారములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును, సిరియావాడైన లాబాను సహోదరియునైన రెబెకాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేయాలని తలంచి దైవ చిత్తానుసారమైన తన స్వజనుల యొద్ద నుండి కుమార్తెను కలిగి ఉండాలని పెండ్లి కుమార్తెను తన కుమారునికి ఆశించాడు. ఆశించిన విధంగానే తన కుమారుని యొక్క వివాహం నిమిత్తము తన పనివానిని తన సహోదరుల యొద్దకు, అంటే తన స్వజనుల యొద్దకు పంపినప్పుడు అతడు తన యజమానుడైన అబ్రహాము మాటకు లోబడి తను ప్రయాణం చేసి వచ్చి యెహోవా సన్నిధి యందు ప్రార్థించి తన యజమానికి కుమారునికి కావలసిన సాటి అయిన సహాయాన్ని సిద్ధపరిచి తీసుకొచ్చాడు. సిద్ధపరిచిన ఆమె రెబెకా. ఇప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వంశావళిలో భాగంగా, అంటే ఎవరైతే తాను వివాహం చేసుకున్న రెబెకా ఉందో తన కుటుంబీకులను గురించి ఇక్కడ రాయడం జరిగింది. ఏమని? అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇది అని. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పదనారములో నివసించు, అంటే పదనారం అనే ప్రాంతంలో నివసిస్తున్న సిరియా వాడైన బెతూయేలు కుమార్తెయునైన, అంటే ఈ యొక్క సిరియా వాడైన లాబాను సహోదరి. ఈ సహోదరులను బట్టి బంధుత్వాన్ని గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు, ఈ యొక్క లాబాను సహోదరియునైన రెబెకాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. అంటే అప్పటికి ఇస్సాకు వయస్సు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల వయసులో మరి రెబెకాను ఇస్సాకు వివాహం చేసుకోవటం జరిగింది. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. తన భార్య విషయంలో మరి బిడ్డలు లేకపోవడంతో యెహోవా సన్నిధిలో ప్రార్థించువాడై ఉన్నాడని ఇస్సాకును గురించి వాక్యం సెలవిస్తుంది. అంటే గర్భఫల విషయంలో యెహోవా సన్నిధిలో వారు కనిపెట్టిన విధానము, వారు ప్రార్థించిన విధానము, దేవుడు వారి పట్ల చేయనుద్దేశించే ఆ యొక్క ఉన్నతమైన స్థితి. ఎందుకంటే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మరి తను పెరిగి పెద్దవాడైనప్పుడు, బిడ్డలు లేనప్పుడు చాలా విషయాల్లో, దేవా నువ్వు నాకు ఎన్ని ఇస్తే ఏంటి, నాకు సంతానం లేదు కదా అనేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న అబ్రహాంకి దేవుడు వృద్ధాప్యమందు మరి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకు ఈ 40 సంవత్సరాల వయసులో వివాహం జరిగిన తర్వాత తాను కూడా గర్భఫలాన్ని నోచుకోలేదు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అంటే బిడ్డలు కలగట్లేదు కాబట్టి బిడ్డలు కావాలని యెహోవా సన్నిధిలో మరి ఇస్సాకు తన భార్య ప్రార్థించినట్లుగా మనం చూడగలం. కాబట్టి యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయను. ఎప్పుడైతే తాను అడిగిన విధానాన్ని, ప్రార్థించిన విధానాన్ని
దేవుడు అంగీకరించాడో, అంగీకరించిన దేవుడు వారిని ఆశీర్వదించి వారికి బిడ్డలను దయచేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి, అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయను. మరి గొడ్రాలుగా ఉన్న ఆమె గర్భవతిగా, అంటే దేవుడు వారి పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉండి ఆ కార్యాన్ని వారి పట్ల జరిగించారు. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడు గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళాను. అంటే ఆమె గర్భమందున్న శిశువులు, అంటే ఆ కవల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు పెనుగులాడుతూ లోపల వారిద్దరూ ఒకరితో ఒకరు పోరాడుతున్న పరిస్థితిని గమనించిన గర్భవతి అయిన రెబెకా దాని విషయమే దేవునితో మాట్లాడుతుంది. అందుకని ఇక్కడ రాయబడిన మాట, ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక, అంటే వాళ్ళు ఇంకా భూమి మీదకి రాకుండా, జన్మ కలగకుండానే ఆ గర్భంలో ఉండగానే వారు ఒకరిని ఒకరు మరి ఈ విధంగా ఆ యొక్క పరిస్థితిని ఆమె తెలియజేస్తూ అంటుంది, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని. అంటే లోపటే వాళ్ళు ఈ విధంగా ఉంటే బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందన్న పరిస్థితి ఆమె ఆలోచన చేసింది. కాబట్టి ఇక్కడ అందునిమిత్తము ఈమె ఏం చేసింది, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని అనుకొని ఈ విషయమై, అంటే ఆ ఇద్దరు తన గర్భఫలంలో ఉన్న సందర్భంలో ఆ పరిస్థితులన్నింటిని గుర్తు చేసుకుంటూ ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళాను. అంటే దేవుణ్ణి అడుగుతుంది. అంటే ఆ పరిస్థితి, వడ్రాలుగా ఉన్న ఆమె గర్భవతి అయింది. అయితే గర్భమైతే వచ్చింది, కానీ ఆ పరిస్థితిని గూర్చి దేవుని సన్నిధిలో తాను విజ్ఞాపన చేసింది. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లే నేను అన్నాడు. అంటే రెబెకా యొక్క ప్రార్థన విన్న దేవుడు ఆ పుట్టబోయే బిడ్డలను గురించి, వారి స్థితి గురించి, వారి పరిస్థితిని గురించి దేవుడైన యెహోవా మరి రెబెకాకు తెలియజేస్తూ 2 జనములు నీ గర్భములో కలవు అంటాడు. అంటే ఇద్దరు పుడుతున్నారు, ఒకరు కాదు, ఇద్దరు. ఎలాగా 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును అన్నాడు. అంటే ఇద్దరు కూడా ఆ కవలలుగా వారు పుడుతున్న విధానాన్ని దేవుడు అక్కడ గుర్తు చేశాడు. గుర్తు చేసి 2 జనములను నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును అంటే వాళ్ళ యొక్క ప్రత్యేకతను, వారి యొక్క స్థితిని ఇక్కడ దేవుడు గుర్తు చేస్తూ, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగున్న నేను. అంటే పుట్టిన ఇద్దరిలో మొదట పుట్టినవాడు పెద్దవాడు, తర్వాత పుట్టినవాడు రెండవడు. కాబట్టి ఆ పుట్టిన ఇద్దరి బిడ్డల్లో కూడా అక్కడ దేవుడు వారి యొక్క స్థితిగతులను ఇక్కడ తల్లి అయిన రెబెకాకు చెప్తున్నారు. ఏమంటున్నాడు ఆయన, ఒక జనము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని అంటాడు. అంటే పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడు. అంటే చిన్నోడి యొక్క స్థితి పెద్దోడి కంటే ఉత్తమంగా ఉంటుంది అనే విషయాన్ని దేవుడైన యెహోవా తల్లి అయిన రెబెకాకు చెప్పాడు. ప్రియమైన బిడ్డలారా, గర్భఫల విషయంలో ప్రార్థించే స్థితి, దేవుడు గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు ఆ పుట్టబోయే బిడ్డల యొక్క స్థితి, ఇవన్నీ కూడా పరసంబంధమైన ఆత్మ సంబంధమైనవే ఉండాలి. అంటే దేవుని చేత, దేవుని ద్వారా, దేవుని బట్టి జీవిస్తూ బ్రతుకుతూ ఆయన సన్నిధి యందు నిలిచేవారిగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు తప్పక మనలను, మన కుటుంబాలను ఆయన వర్ధిల్లచేయు. ఆనాడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నేడు ఇస్సాకుకు కలగబోతున్న బిడ్డల విషయంలో కూడా ఆశీర్వాదాలు వారికి ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే గర్భఫల విషయంలో ప్రార్థిస్తున్నారో, దేవుని వేడుకుంటున్నారో, వారు దేవుని సన్నిధి నుండి ఒక ప్రత్యేకమైన స్థితిని కలిగి ఉండాలి. అంటే విశ్వాసముతో ప్రభువుని వేడుకొని గర్భఫలాన్ని పొందుకొని
తద్వారా బిడ్డలను బట్టి దేవుణ్ణి మరింతగా ఆరాధించేవారిగా సేవించేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ రెబెక్క మరి గొడ్రాలుగా ఉన్నప్పుడు తన విషయమై భర్త ప్రార్థించిన విధానాన్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించి 2 జనములను మరి 2 బిడ్డలను దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ కుటుంబము ఆశీర్వదింపబడ్డదిగా, ఆ కుటుంబం ఎలాగైతే ఆశీర్వదింపబడిందో నేడు బిడ్డల విషయం ప్రార్థిస్తున్న తల్లిదండ్రులకు కూడా అట్టి ఆశీర్వాదాలు పొందేవారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన నీ యందు నమ్మిక ఉండి నీ యందు విశ్వాసం ఉంచి నీ మాటకు లోబడి అబ్రహాము నిన్ను వెంబడించి ఉన్నాడు. అటు రీతిగా అతను ఆశీర్వదించి దీవించి బిడ్డలను కలుగజేసి వర్ధలజేసి తిరిగి తన కుమారుని యొక్క మరి వివాహ విషయంలో నీ కార్యం జరిగించి నేడు నాయనా నీవు మరి నీ దాసులైన అబ్రహాము యొక్క కుమారుని ఇస్సాకును బట్టి తనకు జరిగిన వివాహాన్ని బట్టి బిడ్డ లేనప్పుడు భార్య విషయమై ప్రార్థించినప్పుడు నువ్వు వర్ధలజేసి 2 జనాలను నువ్వు ఇచ్చిన్నావు. కాబట్టి నాయన నీ యందు నీ వాక్యమందు ఎవరైతే నిలిచి ఉంటారో, ఎవరైతే జీవించి ఉంటారో వారిని వర్ధలజేసే దేవుడు. కాబట్టి నాయన ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి ఈ వాక్యమునందు నీ కృపయందు ముందుకు కొనసాగుటకు నీ సహాయం ఒక దయచేయమని వాక్యదారి అయిన నిన్ను బట్టి నీ మాటను బట్టి మేము జీవించుటకు నీ సహాయం అందరికీ దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, నీ రాకడ తగిన సిద్ధపాటు మా అందరికీ అనుగ్రహించి నీ కృపయందు కాపాడి నడిపించమని దినదీవులతో నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుడు గాక, నీ రాజ్యం వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరు గాక. మా అనుదినాన్ని మాకు దయచేయము. మేళ్ళ ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలు క్షమించు. శోధనలో కాదుష్యం తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ ఎంతో నీవే నా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడేండి సంరక్షించును గాక, ఆమేన్.